హాయ్, దిస్ ఈజ్ రవి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సరికొత్త దందాకి తెరతీశారు. ఇందుకోసం వాలంటీర్ ఉపయోగిస్తున్నారు. ఈ వాలంటీర్లంతా రేపటి నుంచి ఏం చేయాలంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఈకేవైసీ చేయాలి. సో ఇంత సడన్గా కరెక్ట్గా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకొక వారం 3-4 రోజులు ఉందనగా ఇప్పుడు ఈకేవైసీ ఎందుకు? దీని ద్వారా జగన్ రెడ్డి ఏం ప్లాన్ చేశారు? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వారు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, ఈకేవైసీ చేయడానికి ఈ మధ్య అన్ని బ్యాంకులు కూడా చేయమని చెప్తున్నాయి. కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ఈకేవైసీ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? దీని వెనకాల ఉన్న ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఈకేవైసీ చేసామని అంటే డెఫినెట్గా మన సమాచారం మొత్తం వాళ్ళ చేతుల్లో పెడుతున్నట్టు. అవును. అందులోనూ ఎవరికి ఇస్తున్నావు? నువ్వు వాలంటీర్కి ఇస్తున్నావు. వాలంటీర్కి ఇచ్చినప్పుడు నీ సమాచారం మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ మొబైల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ మొబైల్లోకి వెళ్తుందంటే అది ఎక్కడికి వెళ్తుంది? ప్రభుత్వంలోకి వెళ్తుంది. ప్రభుత్వంలోకి వెళ్తుందంటే ఎక్కడికి వెళ్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ సమాచారాన్ని పట్టుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో సామదాన భేద దండోపాయాలు ప్రయోగించేసి తమ వైపు ఓటర్లను తిప్పుకునేటువంటి ప్రయత్నానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. దానికి ఈకేవైసీ అనేటువంటి ఒక పెద్ద టెక్నాలజీ అస్త్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ మీద ప్రయోగిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో అది ఎలా దాన్ని ప్రయోగం చేస్తున్నాడు, ఏ విధంగా దాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని విశ్లేషణ చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల నుంచి ఆయన ఏవైతే పథకాలు ఇచ్చాడో, ఎవరెవరికైతే పథకాలు ఇచ్చాడో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి జగన్మోహన్ రెడ్డి పేరుతోటి ఒక లెటరు, ప్రతి ఇంటికి ఒక లెటర్ తీసుకొని పోవాలి. ఆ లెటర్ ఎవరు తీసుకొని పోవాలి? వాలంటీర్లు తీసుకొని పోవాలి. వాలంటీర్లు ప్రతి ఇంటికి ఆ లెటర్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి సంతకంతో ఆ లెటర్ ఉంటుంది. మీ ఇంట్లో ఒక 5 మంది ఉన్నారు. ఈ 5 మందిలో ఇద్దరికి ఫలాని పథకం వచ్చింది, విద్యా దీవెన ఎక్స్కి వచ్చింది, పెన్షన్ వైకి వచ్చింది, లేదా జడ్కి రైతు బంధు వచ్చింది, లేదా రైతు భరోసా వచ్చింది. ఇలా డేటా తీసి ప్రతి ఇంట్లో డేటా ఎంత లబ్ధి పొందారు, ఈ 5 ఏళ్లలో మీకు నేను ఎంత ఇచ్చాను అనే దాని మీద ఒక పత్రం తయారు చేసి దాని కింద జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి ఆ లెటర్ని ఆ ఇంటికి ఇవ్వాలి. ఒక లెటర్ తయారు చేశారు. ఆ లెటర్ తయారు చేసి ఈ 5 ఏళ్లలో విద్యాదీవెన కింద ఎంత వచ్చింది, రైతు బంధు కింద ఎంత వచ్చింది, పెన్షన్ కింద వచ్చింది, టోటల్గా మీరు 2 లక్షలు లబ్ధి పొందారు ఈ 5 ఏళ్లలో అని చెప్పి లెక్క ఇచ్చేసి కింద జగన్మోహన్ రెడ్డి సంతకం ఉంటుంది. అంటే నేను ఇచ్చాను మీకు అని. ఈ సంతకం ఇచ్చినటువంటి లెటర్ని తీసుకెళ్ళి ఆ ఇంటికి వాలంటీర్ ఇవ్వాలి. వాలంటీర్ ఇచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక మెంబర్ తోటి సంతకం చేయించుకోవాలి. సంతకం చేయించుకొని ఈకేవై చేయించాలి. ఈ ప్రాసెస్ ఇప్పుడు ప్రారంభించారు. ప్రారంభించి ఇవాళ నుంచి, అంటే ఇవాళ ఏమారు గురువారం, ఇవాళ నుంచి ఆదివారం లోపల ఈ మొత్తం ముగించాలి అని వాలంటీర్లకి టార్గెట్ పెట్టారు. వాలంటీర్లు ప్రతి 50 కుటుంబాలకి ఒకళ్ళు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళకి ఈ మధ్య ప్రోత్సాహకాలు ఇచ్చారు. తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు 500 రూపాయలు ప్రతి నెల గౌరవ వేతనం పెంచుతూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ఈ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఈకేవైసీ చేయించి జగన్మోహన్ రెడ్డి లెటర్కు చూసిన తర్వాత మీకు అందినయా లేదా, ఈ 2.5 లక్షలు లేదా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఇవి అందినయా లేదా, స్థలం ఇచ్చాం, స్థలం ఇస్తే ఈ 10 లక్షల రూపాయలు విలువైనటువంటి స్థలం ఉందా లేదా, ఈ మొత్తం అందిని అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు అథారిటేటివ్గా ఒక సంతకం పెట్టాలి. ఈ సంతకం పెట్టిన తర్వాత వాళ్ళు ఈకేవైసీ చేయించుకొని వస్తారు. అంటే ఈ మొత్తం కూడా కమిట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి ఓటర్లని కమిట్ చేసుకున్నారు. నేను ఇచ్చాను, నేను ఇచ్చినవి మీకు అందినయా లేదా, నేను ఇంత ఇచ్చాను అని చెప్పి వాళ్ళకి గుర్తు చేస్తూ ఒక లెటర్ రూపంలో, ప్రింటెడ్ మ్యాటర్ రూపంలో పంపిస్తున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం వైపు నుంచి చేసినటువంటి ఖర్చే. చేస్తున్నదేమో పార్టీ ప్రచారం, ఇక్కడేమో ఖర్చేమో ప్రభుత్వాన్ని, ప్రభుత్వాన్ని అంటే ప్రజలది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి ప్రచారం చేసుకునేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టాడు. వాస్తవంగా ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? వాలంటీర్లను దూరంగా పెట్టమని చెప్పింది. అసలు ఎన్నికల ప్రక్రియలో కానీ ప్రచారంలో కానీ ఉపయోగించొద్దు వాలంటీర్లు అని చెప్పి చాలా క్లియర్గా ఎన్నికల కమిషన్ చెప్పింది. ఆ చెప్పిన తర్వాత అనేక కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి చేశారు. వాటిల్లో ఒకటేంటంటే వాలంటీర్లతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు నెక్స్ట్ ఎలక్షన్లో నన్ను గెలిపించాలనేటువంటి ఒక దిశానిర్దేశం వాళ్ళకి చేశారు. దాంతోపాటు వాళ్ళల్లో అవార్డులు ప్రకటించారు. ఏదో పరమవీర చక్ర, వీరచక్ర అలాంటి పథకాలు, అలాంటి అవార్డులు ఇస్తారు కదా కేంద్ర ప్రభుత్వం సైనికులకి. అదేవిధంగా వాలంటీర్లకు కూడా ఆ అవార్డులు ఇవ్వడం జరిగింది. సేవామిత్ర, సేవా వీర ఇలాంటి పథకాలు
ఇలాంటి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డులు అందుకున్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000 నుంచి 20,000 వరకు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేశారంటే అసలు వాళ్ళకి డబ్బు కట్టలు పెట్టేసి వాళ్ళ ఇంట్లో గృహోపకరణాలు ఏవైతే ఉంటాయో కొన్ని అవి కొన్ని ఇచ్చేసి కొంతమందికి ఆల్మోస్ట్ వాళ్ళకి కొంతమందికి వాషింగ్ మిషన్లు లేదా కొంతమందికి రకరకాల వస్తువులు ఇళ్లలో ఉపయోగించి అవి కొన్నిచ్చి వాళ్ళకి వాలంటీర్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, కింద వాలంటీర్లు ఉంటారు. మధ్యలో లీడర్లు అనే వాళ్ళు అసలు డిస్కనెక్ట్ అయిపోయారు. సో ఆ డిస్కనెక్ట్ అయినటువంటి లైన్ని ఇప్పుడు లైన్అప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగా లీడర్కి ఇప్పుడు కనెక్ట్ చేశాడు వాలంటీర్లని. సో దాంతో వాలంటీర్లు ఇప్పుడు లీడర్లు ఇచ్చేటువంటి డబ్బులు కానీ లేదంటే ఇలాంటి తాయిలాలు ఏదైతే ఉన్నాయో ఓటర్లకు ఎవరు అందించాలంటే వీళ్ళే వాలంటీర్లు. సో ఇప్పుడు కనెక్ట్ చేశాడు వాలంటీర్లను లీడర్లని కనెక్ట్ చేసేసి ఇప్పుడు తాయిలాలు ప్రకటించి ఆ తాయిలాలను వాళ్ళకి అందజేయడం ద్వారా తమ వైపు ఓటర్లను తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి మిస్యూజ్ కాకుండా లేదంటే వాళ్ళలో కొంత జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అనేటువంటి ఫీలింగ్ తీసుకురావడానికి ఈ లెటర్స్ లేఖ రూపంలో ఒకటి పంపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి 2 లక్షలు ఇచ్చినా 3 లక్షలు ఇచ్చినా ఒక ఫ్యామిలీకి 10 లక్షలు ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి కానీ ₹1 కూడా ఇవ్వడు కదా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పి ఆ మొత్తం లెటర్లో ఒక లెటర్ రాసి ఆ లెటర్ని చదివిచ్చి వాళ్ళ సంతకం పెట్టుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తాడు సొంత డబ్బు? అది ప్రజల డబ్బే కదా. సో ఇలా తీసుకెళ్లి సెంటిమెంట్గా మైండ్ గేమ్ ఆడటానికి జగన్మోహన్ రెడ్డి తెరదీశాడు. అది ఇప్పుడు అల్టిమేట్ గేమ్ లాగా కనిపిస్తుంది. ఇంకా 4-5 రోజుల్లో ఎలక్షన్ సంబంధించినట్టు కోడ్ రాబోతుంది. ఈ లోపు కానీ అందుకే ఇవాళ నుంచి ఆదివారం వరకు వాలంటీర్లకి టార్గెట్ పెట్టారు. ఎలక్షన్ కమిషన్ అసలు వాళ్ళని ఎలక్షన్ ప్రక్రియలో కానీ ప్రచారంలో కానీ దూరంగా ఉంచమని చెప్పి పదే చెప్తూ ఉంటే వాలంటీర్లు మ్యాక్సిమం ఉపయోగించుకొని పైగా వాళ్ళకి ఇప్పుడు ఈ ఈకేవైసీ చేయించమన్నారంటే ఈకేవైసీ చేయించడం అని అంటేనే అది చట్టవిరుద్ధం. దీని మీద ఇంతవరకు ఎవరు ఇంకా దృష్టి సారించలేదు. ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ మీద కోర్టులు కేశారు. కానీ ఇప్పుడు ఈకేవైసీ చేయించమని చెప్పి డైరెక్ట్గా బాహాటంగా చెప్తూ బజార్లో ఉంటూ వాళ్ళు తిరుగుతూ ఇళ్ళకి ఇళ్ళు తలుపు తట్టి ఈకేవైసీ చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, మీరు ఈకేవైసీ చేయించాలి లేకపోతే పథకాలు రావు, రాబోయేటువంటి రోజుల్లో మీకు అసలు ఎలాంటి బెనిఫిట్స్ రావు, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళు ఈకేవైసీ తీసుకుంటున్నారంటే ఈకేవైసీ ఒక్కసారి నువ్వు కమిట్ అయి చేసావనంటే నీ మొత్తం డేటా వెళ్ళిపోవడంతో పాటు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఐడెంటిఫై చేయొచ్చు, నీ మూమెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ద్వారానే కదా చేసింది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ట్రేస్ అవుట్ చేసింది సిబిఐ వాళ్ళు, గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీ ద్వారానే కదా. సో అలానే ఈకేవైసీ కనుక నువ్వు చేస్తే నీ మొబైల్ నీ వెంట ఉందంటే నువ్వు ఎక్కడున్నావో కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. సో అంటే వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలిగించేలా జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకొని వాలంటీర్లని ప్రతి ఇంటికి పంపిస్తున్నాడంటే ఇది చట్ట విరుద్ధము. దీన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరు? ప్రశ్నిస్తే వాళ్ళు వింటున్నారా? వింటం లేదు. నువ్వు ఈకేవైసీ ఇస్తావా లేదా? ఈకేవైసీ ఇవ్వకపోతే నీకు పథకాలు కట్టు, దీన్ని ఎవరు చెప్పాలి? నార్మల్ పీపుల్. వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను కూడా నువ్వు భంగం కలిగిస్తుంటే, పౌర హక్కులకు భంగం కలిగిస్తుంటే, పైగా ప్రజా సొమ్ముతోటే కదా, సొంత డబ్బుతోటి కదా ఆయన ప్రచారం చేసుకుంటుంది. ఇంత దారుణమైనటువంటి అంశానికి ఒడిగడుతూ ఉంటే అక్కడ ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరు. అక్కడ అధికారులు కూడా చూస్తూ ఊరుకుంటున్నారు. ఈకేవైసీ అసలు ఏ అధికారంతో ఈకేవైసీ ఇవ్వమంటున్నారు? ఏ అధికారం ఉంది ఈకేవైసీ ఇవ్వమని చెప్పడానికి? కానీ స్వచ్ఛందంగా నువ్వు ఇస్తే ఓకే, నువ్వు ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ని పిలిచి వాలంటీర్లు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈకేవైసీ ఇస్తావా లేదా అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి లెటర్ చదివించి మళ్ళీ వాళ్ళ సార్ సంతకం పెట్టుకొని ఈకేవైసీ తీసుకుంటున్నావు అంటే బలవంతంగా తీసుకుంటున్నట్టు కదా అది. సో ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎన్నికల కమిషన్కి మళ్ళీ కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఏ త్రిపుర లాంటి వాళ్ళు, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు వచ్చి దాన్ని మళ్ళీ కోర్టుకి వేసేంత వరకు కూడా ఇది ఇలా మీడియాలోనే ఉంటుంది. ఇలాంటి వాటిని ప్రశ్నిస్తేనేమో దీన్ని మళ్ళీ ఎల్లో జర్నలిజం అంటారు, మెకార్తీ జర్నలిజం అంటారు, లేదా ఎల్లో జర్నలిజం అంటారు, లేదంటే గోబెల్స్ ప్రచారం అంటారు, రకరకాలు అంటూ ఉంటారు. బట్ వాస్తవం జరుగుతుంది ఇదే కదా. ఇవాళ నుంచి ఆదివారం దాకా వాలంటీర్ని ఈకేవైసీ తీయించుకుంటున్నారు కదా, అది రాజ్యాంగ విరుద్ధం. సో వీటిని ప్రశ్నిస్తూనే ఉంటారు. డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే తీర్పు ఇవ్వాల్సింది తప్పితే అప్పటి వరకు మనలాంటి వాళ్ళు మాట్లాడుకోవడం తప్పితే అంతకుమించి ఏం చేయలేము. ఓకే.